హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ఆర్ఆర్బి ఎన్టీపీసీకి 30 డేస్ టైం టేబుల్ వేసుకున్నాం కదండి. సో ఈ రోజు వచ్చేసి మనం డే 15లో ఉన్నామండి. డే 15లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ నుంచి స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ అండి. నేను ముందే చెప్పాను, మీరు ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పానండి. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ అండ్ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ అండ్ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా 3 to 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో చాలా ఇంపార్టెంట్. దేని నుంచి అయినా అడగచ్చండి. కంక్లూజన్ నుంచి, అజంప్షన్ నుంచి, ఆర్గ్యుమెంట్స్ దేని నుంచి అయినా అడగచ్చు. సో ఫస్ట్ అయితే మీరు ఇవి బాగా నేర్చుకోండి. సో దీంట్లో అయితే స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. క్లారిటీగా నేర్చుకోండి, ఓకేనా. సో మనకి ఎక్కువ ఏంటి సింపుల్గా అంటే, బట్ మనకి ఎక్కడో చోట మిస్టేక్ పోయే ఛాన్స్ ఉంటుందండి. మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ, మన ఎన్టీపీసీ అనే కాదండి, గ్రూప్ డికి వచ్చిన క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్స్, అలా రైల్వేకి సంబంధించిన అన్ని పేపర్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. ఇవి ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్లే వస్తాయండి, అందుకే చెప్తున్నాను, ఓకే. నెక్స్ట్ వచ్చేసి అథమెటిక్ నుంచి అయితే స్టాటిస్టిక్స్ అండి. స్టాటిస్టిక్స్లో కూడా మీరు డెప్త్ ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీను మోడు మీడియన్ ఈ 3 చాలండి. బేసిక్స్ తెలుసుకుంటే సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జీకే వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ ఇన్ అక్టోబర్. మనది ఈ ఇంపార్టెంట్ డేస్ ఇన్ అక్టోబర్ సిరీస్ రన్ అవుతుంది కదండి. సో ఎర్లీ మార్నింగ్ 9:30 to 10 లోపల మీకు ఈ వీడియో ఇంపార్టెంట్ డేస్ అక్టోబర్ వచ్చేస్తుంది. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే అక్కడ మన ఛానల్లో చూడొచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 2 days నుంచి మనం హిస్టరీ కూడా స్టార్ట్ చేసాం కదండి. సో హిస్టరీలో వచ్చేసి జైన మతం, ఈరోజు వచ్చేసి జైన మతం చదవండి, రేపు వచ్చేసి బౌద్ధ మతం చదువుతుంది, ఓకే. సో ఈరోజు అయితే జైన మతం అండి. అలాగే ఈరోజు నుంచి పాలిటీ కూడా యాడ్ చేశానండి. సో పాలిటీలో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ వరకే చదువుదాం. ఆ టాపిక్స్లో అంటే మీరు అన్నీ కవర్ చేయండి. నేనైతే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే ఈ షెడ్యూల్లో మన టైం టేబుల్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇక్కడ కవర్ కానివి మీకు టైం కుదిరినప్పుడు చదువుకోండి, ఓకేనా. సో ఆర్టికల్స్ అనేది నేను ఒక 4 days ఇస్తాను. చాలా ఎక్కువే ఉన్నాయి. సో కొన్ని నేర్చుకోండి. మీరు ఒక 4 days తగ్గట్టు మీరు డేకి ఎన్ని నేర్చుకోవాలనేది డివైడ్ చేసి, టోటల్ ఎన్ని ఉన్నాయో డివైడ్ చేసి నేర్చుకోండి. లేదంటే మేము అన్నీ ఒకేసారి నేర్చుకున్నామన్నా మీ ఇష్టం అండి, ఎలాగైనా ఒకటే, ఓకేనా. సో నేనైతే 4 days కేటాయిస్తున్నానండి మన షెడ్యూల్, ఓకేనా. సో ఇదైతే ఫస్ట్ డే. పాలిటీలో ఆర్టికల్స్ నేర్చుకోండి. 1 to 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఈజీగా వచ్చే మార్క్స్ ఎందుకు పోగొట్టుకోవాలి కదా. సో అందుకని ఇవి కూడా ఇంక్లూడ్ చేశాను, ఓకేనా. సో మళ్ళీ ఒకసారి చూడండి. రీజనింగ్లో అయితే స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, అథమెటిక్లో అయితే స్టాటిస్టిక్స్, జీకేలో అయితే ఇంపార్టెంట్ డేస్ ఇన్ అక్టోబర్, హిస్టరీ అయితే జైన మతం, అండ్ పాలిటీ అయితే ఆర్టికల్స్ అండి. ఇవి వచ్చేసి ఈరోజు ఉన్న టార్గెట్స్, మన డే 15లో ఉన్న టార్గెట్స్ అండి. సో మనకు డే 15కి డే 16 మధ్య 1 day అనేది మనం రివిజన్ చేస్తాం కదా, అది నెక్స్ట్ వీడియో చూద్దాం, ఓకే. రేపు అనేది మనం రివిజన్ డే పెట్టుకుందామండి, ఓకే. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, ఎక్కువ మార్క్స్ కవర్ చేసేవేంటి అనేది రేపు చెప్తాను. అవి ఒకసారి రివైజ్ చేయండి మళ్ళీ, ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా అవసరం అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.